స్నేహబలం. హిరణ్యకుడు అను ఎలుక, చిత్రాంగుడు అనే జింక, మందరుడు అనే తాబేలు, లఘుపథకము అనే కాకి, వీళ్ళు నలుగురు మంచి మిత్రులు. కర్పూర గౌరవమ్మ అనే చెరువులో తాబేలు ఉండేది. ఆ చెరువు ఒడ్డున ఉన్న చెట్టు త్వరలో ఎలుక, ఆ చెట్టు మీద కాకి ఉండేవి. ఆ ప్రక్కనే ఉన్న పొదలో జింక ఉండేది. సాయంత్రం పూట ఆ నలుగురు మిత్రులు ఒకే చోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. ఒకరోజు మధ్యాహ్నం అనగా ఆహారం కోసం వెళ్ళిన జింక సాయంత్రం అవుతున్నా తిరిగి రాకపోవడంతో తాబేలు, ఎలుక, కాకి కంగారు పడ్డాయి. చాలాసేపు ఎదురు చూసిన జింక వస్తున్న జాడ కనిపించలేదు. స్నేహితులారా, చిత్రాంగుడు ఇంతసేపైనా ఇంటికి తిరిగి రాలేదంటే ఏదో ప్రమాదంలో చిక్కుకుని ఉంటాడు అంది తాబేలు కంగారుగా. అవును, నిజమే అన్నాయి ఎలుక, కాకి. ఇప్పుడేం చేద్దాం అనుకున్నాయి ఆ మూడు. స్నేహితులారా, నేను ఎగిరి వెళ్ళి అడవంతా చూసి వస్తాను అంటూ కాకి రివ్వుమంట ఆకాశంలోకి ఎగిరింది. తాబేలు, ఎలుక, చిత్రాంగుడు వస్తాడేమని నాలుగు దిక్కులు చూస్తూ నిల్చున్నారు. ఆకాశంలో ఎగురుతున్న కాకి ఒక చోట జింక కనిపించింది. కానీ అది వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయి బాధతో గింజుకుంటుంది. కాకి జింక ముందు వాలింది. కాకిని చూసి జింక ఆనందంతో, వచ్చేవా? లఘుపతికి ఆహారం కోసం వచ్చి చూసుకోకుండా వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయాను, నన్ను రక్షించు అంది. భయపడకు చిత్రాంగా, నేను మన ఎలుక మిత్రుడు హిరణ్యకుడిని తీసుకువస్తాను. అతను ఈ వలను కొరికి నిన్ను రక్షిస్తాడు అని కాకి జింకను ధైర్యం చెప్పి మళ్ళీ ఆకాశంలోకి వేగంగా ఎగిరి వెళ్ళి కొద్దిసేపట్లోనే ఎలుకను తన వీపు మీద ఎక్కించుకొని వచ్చి జింక దగ్గర వాలింది. ఎలుక తన అదునైన పళ్ళతో వల కొరికి జింకను విడిపించింది. ఆ ముగ్గురు ఆనందంతో కబుర్లు చెప్పుకుంటూ తమ ఇళ్ల వైపు నడిచారు. దారిలో వాళ్ళకి తాబేలు ఎదురుపడింది. అయ్యో మందరా, నువ్వెందుకు వచ్చావు అని అడిగాడు హిరణ్యకుడు. చిత్రాంగదుడు ఆపదలో ఉన్నాడని తెలిసి ప్రశాంతంగా కూర్చోలేకపోయాను. మీరిద్దరూ చిత్రాంగుడిని రక్షిస్తారని నాకు తెలుసు, అయినా మనసు ఊరుకోలేదు, అందుకే వచ్చాను అంటూ సమాధానమిచ్చాడు మందరుడు. నువ్వు నిజమైన స్నేహితుడివి అంటూ చిత్రాంగుడు ఆనందంగా మందరుణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. ఆ నలుగురు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటిదారి పట్టారు. కొంత దూరం ఆ నలుగురు నడిచేసరికి వేటగాడు ఎదురుపడ్డాడు. వాడిని చూస్తూనే జింక పొదలోకి దూరిపోయింది. కాకి పక్కనే ఉన్న చెట్టు మీదకి ఎగిరిపోయింది. ఎలుక పక్కనే ఉన్న కలుగులోకి దూరిపోయింది. తాబేలు మాత్రం ఎటు పారిపోలేక వేటగాడి చేతికి దొరికిపోయింది. జింక తప్పించుకున్న తాబేలు దొరికిందని ఆనందపడ్డ వేటగాడు తాబేలును బాణం కొసికి తాడుతో కట్టి భుజం మీద వేసుకొని ఇంటిదారి పట్టాడు. వేటగాడు కొంత దూరం వెళ్ళగానే జింక, ఎలుక, కాకి ఒక చోట చేరి, అయ్యో చిత్రాంగుడు వేటగాడి బారి నుంచి తప్పించుకున్నాడంటే మళ్ళీ మందరుడు వీడి చేతికి దొరికాడే అనుకుని బాధపడ్డాయి. అప్పుడు హిరణ్యకుడు, స్నేహితులారా, మన మందరుడిని రక్షించుకుంటానికి నాకు ఒక ఉపాయం తట్టింది అంది. హిరణ్యక, తొందరగా ఆ ఉపాయం చెప్పు అంది కాకి. వేటగాడు నడిచే దారిలో చిత్రాంగుడు చచ్చినట్లు పడి ఉంటాడు. అప్పుడు వేటగాడు చిత్రాంగుడిని పట్టుకుంటానికి మందరుణ్ణి కట్టిన బాణం కింద పెట్టి వెడతాడు. అప్పుడు ఆ తాడును నేను కొరికి మందరుణ్ణి తప్పిస్తాను అని చెప్పింది. ఆ ఉపాయం ఎలుక, కాకి నచ్చింది. ఆ మూడు అడ్డదారిలో వేటగాడి కంటే ముందుకు పోయి ఒక చోట జింక దారికి అడ్డంగా పడుకుంది. కాకి దాని మీద వాలి ముక్కుతో పొడుస్తున్నట్లు నటించసాగింది. ఆ దారిలో నెమ్మదిగా వస్తున్న వేటగాడు జింకను చూశాడు. దాని మీద వాలి కాకి ముక్కుతో పడవటం వల్ల అది చచ్చిపోయిందనుకొని, ఆహా ఏమి నా భాగ్యం, ఈరోజు అదృష్టం నా పక్షాన ఉంది, అందుకే వలలో చిక్కి తప్పించుకున్నా ఇక్కడ మరొక జింక దొరికింది అని ఆనందపడుతూ భుజం మీద బరువుగా ఉన్న తాబేలును నేల మీద పెట్టి జింక దగ్గరకు నడిచాడు. వెంటనే ఎలుక వచ్చి తాబేలుకు కట్టిన తాడును కొరికేసింది. కాకి కావ్ కావ్ అని అరుస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. జింక పారిపోయింది. వేటగాడు కొయ్యబారిపోయి అంతలోనే తేరుకుని తాబేలు కోసం చూశాడు. అప్పటికే తాబేలు ప్రక్కనే ఉన్న చెరువులోకి పారిపోయింది. ఆహా ఏమి నా దురదృష్టం, చేతిలో ఉన్నదాన్ని వదులుకున్నాను అనుకుంటూ ఆ వేటగాడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఎలుక, జింక, తాబేలు, కాకి ఆనందంగా తమ ఇంటికి వెళ్ళిపోయాయి. చూసారా, స్నేహం అంటే ఈ నాలుగు ఉన్నట్లు ఉండాలి. ఆపదలో ఉన్న స్నేహితుడిని ఆదుకుంటానికి అవసరమైతే ప్రాణాలను కూడా ఫలంగా పెట్టగలగాలి.
పనికిరాని స్నేహితులు 10 మంది ఉంటే కంటే అవసరంలో ఆదుకునే స్నేహితుడు ఒక్కడుంటే చాలు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం.